అసలు ఒక యాక్టర్‌కి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎందుకు? Oh, no, no. What? No, 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 don't do that! మనపై ఎదుటివారికి నమ్మకం కలిగేది మన మాటలకు, మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ సరిగ్గా సరిపోతేనే. నటుడు కూడా అదే చేయాలి. తను పోషిస్తున్న పాత్రను ప్రేక్షకుడు నమ్మాలి. ఆ నమ్మకం కలిగించడంలో ముఖ్యమైన పాత్ర వహించేది ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్. అసలు ఈ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. కొందరు అద్దం ముందు నిలబడి నవరసాలు ప్రాక్టీస్ చేయమంటారు. అది మంచి ఎక్సర్సైజే కావచ్చు, కానీ అది అందరికీ ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషి స్పందించే విధానం వేరు. కొందరు కోపం వస్తే ముఖమంతా నరాలు బిగించాలి, పళ్ళు కొరకాలి అంటారు. సర్ప్రైజ్ అంటే కళ్ళు పెద్దవి చేయాలి, నోరు గుండ్రంగా తెరవాలి అని కూడా అంటారు. మరి ఎవరు చెప్పింది సరైన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్? నవరసాలు ప్రాక్టీస్ చేయాలా? మరి ఏమి చేయకుండా ఉంటే సరిపోతుందా? ఒకే పరిస్థితి అందరికీ ఒకేలాగా ఉండదు. అందుకే యాక్టింగ్ లో కూడా ఈ పరిస్థితికి ఇలాంటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాలి అని చెప్పడం కూడా సరైంది కాదు. ఇదే సరైన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అని ఏ యాక్టింగ్ ట్రైనర్ కూడా చెప్పలేడు. ప్రేక్షకుడు నమ్మిందే సరైన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్. మరి మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ న్యాచురల్ గా కనిపించాలి అంటే ఎలా? అది పార్ట్ 2లో చూద్దాము. ఇలాంటి మరెన్నో యాక్టింగ్ టిప్స్ కోసం ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇన్లా థియేటర్ సర్కిల్. నేను మీ డాక్టర్ ఇన్లా చంద్రశేఖర్. లెట్ us learn, create and perform.